అందరికి నమస్కారం. ఎపిసోడ్ 62 రివ్యూకి స్వాగతం. ఈరోజు సాటర్డే ద ఫన్ డే అయిపోయింది. సో అని ఓకే, శివ అయితే రిలీజ్ అవుతుంది 4Kలో. సౌండ్ ఇంజనీరింగ్ మాత్రం అదరగొట్టేశారంట. అదేంటో వెళ్ళి చూసేయండి, శివ కల్ట్ ఫ్యాన్స్ మీకోసమే. సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు ఒక మాట, శివ సినిమా హిట్ అవ్వడానికి ఆర్జీవి ఇస్ ద సోల్ రీజన్. నాగార్జున గారిది ఎంతో కొంత సపోర్ట్ ఉంది ఆ టైంలో, కానీ ఓన్లీ బికాజ్ ఆఫ్ ఆర్జీవి శివ హిట్ అయింది. అది ఎందుకు అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం లేటర్ ఆఫ్ ఎపిసోడ్లో. కొంతమందికి అప్పుడే స్ట్రైక్ అయిపోయి ఉంటుంది నేను ఏ విషయంతో లింక్ చేయబోతున్నాను, కానీ వెయిట్ చేయండి, ఆ డిస్కషన్ ఆ పాయింట్ వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఓపెన్ చేయగానే ఏం జరిగింది, మన ఫ్రైడే ఏం జరిగిందో చూపించారు. సంజన గారు యాజ్ యూజువల్ నిన్నే చూపించారు, ఆ పుచ్చకాయలన్నీ దొంగతనం చేసి అవి కోసుకుని తినేశారు. ఇట్స్ ఇంకా ఆ దొంగతనాన్ని మాఫీ చేయొచ్చండి. తర్వాత రీతుతో వ్యవహరించిన విధానం, రీతుకి ఆ శారీస్ అవన్నీ సాక్రిఫైస్ చేసిన తర్వాత మాట్లాడిన విధానానికి ఈ దొంగతనం మాఫీ. సో గుడ్, సంజన గారు బాగా ఆ కంపోజర్ కానీ చాలా బాగా మెయింటైన్ చేశారు. బాగా మాట్లాడారు అనిపించింది సంజన గారు రీతుతో. సో అదనమాట ఫస్ట్ అది జరిగింది. నెక్స్ట్ మన బర్నీ అండ్ సాయి కాన్వో. ఇక్కడ సాయి ఏమంటున్నాడు, రీతు అండ్ తనూజాని నేను నామినేట్ చేస్తా అని చెప్తున్నాడు. రీతుని అనమాట, రీతుని నేను నామినేట్ చేస్తాను నేను ఈసారి అని చెప్పేసి బర్నీ గారితో మాట్లాడుతున్నాడు. అసలు నామినేట్ చేసి ఇంట్లోంచి బయటికి పంపించేయాలనే వ్యక్తిని కెప్టెన్సీ టాస్క్లోంచి తీయకుండా నెక్స్ట్ వీక్ నేను నామినేట్ చేసి ఇంట్లోంచి బయట పంపించడానికి నేను రెడీగా ఉన్నాను, కానీ ఈ వీక్ నేను కెప్టెన్సీలో ముందుకెళ్ళిపోవడానికి నాకు ఓకే అని చెప్పేసి అసలు ఏం ఆలోచిస్తున్నాడో నాకైతే దండం. సాయి అసలు ఏంటండి సాయి గారు, ఇంట్లోంచి బయట పంపించడానికి మీకు ఓకే, కానీ కెప్టెన్సీలో ముందుకు వెళ్ళిపించడానికి ఆ కంటెస్టెంట్ని వదిలేస్తున్నారు మీరు. అది ఏం లాజిక్ నాకైతే అర్థం కావట్లా. చూద్దాం కదా, ఎలాగో ఉండరు అనుకుంటున్నా, మోస్ట్లీ ఈ వీక్ వెళ్ళిపోతారు నాకు తెలుసు సాయి. చూద్దాం ఏంటి అనేది. ఆ డిస్కషన్ అయిన తర్వాత ఇక్కడ ఇంట్రెస్టింగ్ డిస్కషన్. అసలు తనూజ గారండి, షీఈ్ నాట్ యాక్ట్రెస్, ఆవిడ ఒక స్టోరీ రైటర్. అనవసరంగా ఆవిడని ఒక యాక్ట్రెస్ అనే ముద్రేసి ఆవిడలో ఉన్న టాలెంట్ని చంపేస్తున్నారు. అసలు ఎంత బాగా రాసిందండి ఆ స్టోరీ. నేను లోపలికి వెళ్తున్నప్పుడు కళ్యాణ్ నా మెడ మీద గుద్దాడు, నాకు నొప్పి వచ్చి నేను ఆ కంగారులో ఆ పెయిన్లో నాన్న అని చెప్పి పిలిచాను. అంతలో బర్నీ గారు నా దగ్గరికి వచ్చారు, నన్ను చాలా కేరింగ్గా చూశారు. ఎక్కడో దూరం నుంచి చూస్తున్న ఒక రెండు కళ్ళు, దివ్య ఉన్న రెండు కళ్ళు నన్ను చూసి ఆ బాండింగ్ చూసి ఈర్ష్యతో అసలు కుళ్ళిపోయి లోపల ఆ డెవిల్ ఒక ఈవిల్ ఒక బయటకు వచ్చి ఎలాగైనా తీసేయాలి ఈ అమ్మాయిని కెప్టెన్సీ నుంచి. తనుజ అసలు బర్నీ గారితో మాట్లాడుతుందా, ఎంత ధైర్యం దానికి అని చెప్పేసి కక్ష కట్టి నన్ను తీసేసింది కెప్టెన్సీలోంచి. వండర్ఫుల్ అండి. అసలు బిగ్ బాస్ని ఇంత క్లోజ్గా నేను చూస్తున్నప్పుడు కూడా నాకు అసలు ఆ స్టోరీ అర్థం కాలేదు. ఈరోజు నాకు కళ్ళకు కట్టినట్టు అర్థమైంది. అసలు సూపర్. అసలు తనుజ గారు హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు కాన్ఫిడెన్స్ అంటే ఇలా ఉండదు. ఇదే జరిగింది. ఇంకా ఎవరైనా ఎపిసోడ్ చూడకుండా చూస్తే ఇంక ఇదే జరిగింది అంతే కదా, ఇంక దీనికన్నా ఏముంటుంది అని అనుకుంటారు. సో నేను ఎపిసోడ్ చూసాను కాబట్టి నాకు కొంచెం క్లారిటీ ఉందిలేండి. సో అదనమాట. సో ఆ స్టోరీ మాత్రం అదిరిపోయింది. అండ్ కళ్యాణ్కి ఏమంటారు చైర్ కావాలని ఇచ్చాడు దివ్యకి, అండ్ రీతు కొంచెం అక్కడేదో పొగబెట్టింది. కానీ రీతు పాయింట్ ఏంటంటే నిన్న కళ్యాణ్, ఇమాన్యుల్ అండ్ దివ్య ముగ్గురు కలిసి ఆడారు. వాళ్ళ ముగ్గురిది ఒకటే స్ట్రాటజీ. సో దాంట్లో నిన్ను తీసేస్తాడని అయితే అనుకుని ఉండడు కళ్యాణ్ అనేది యాడ్ చేసింది. సో అది కొంచెం బతికించారు. కానీ అది దివ్య గురించి మంచి స్టోరీ చెప్పారండి. అది స్టోరీయే. అది ఏమైనా దాని మీద ఒక 2-3 ప్రూఫ్లోనే నేను నమ్మడానికి ఉంటుందండి. అసలు గాల్లో వార్తలు అండి అవి. అసలు సర్లేండి, ఇంకా మనం డోంట్ క్వశ్చన్ ద ఎమోషన్. అలాంటి సెగ్మెంట్లు చాలా జరిగినాయి ఈరోజు, మనం మాట్లాడదాం వాటి గురించి. తర్వాత రీతు తనుజ కాన్వో అయిన తర్వాత బర్నీ అండ్ దివ్య కాన్వో. ఇది ఒకటి. బర్నీ గారు ఏంటి అసలు, నాకు నువ్వు చెప్పాలి కదా, అది నీ బాధ్యత. బర్నీ గారికి అన్నీ చెప్పి చేయాలని చెప్పేసి బాండ్ రాసుకుని వచ్చింది దివ్య లోపలికి. దివ్య గేమ్ ఏం లేదు, దివ్య స్ట్రాటజీలు ఏమి వేయకూడదు. నేను అసలు బర్నీ గారు ఎవరి సైడ్ అండి అసలు మీరే చెప్పండి. రీతు అండ్ తనుజ అవ్వాలి అని చెప్పేసి, లేకపోతే రీతుకు సపోర్ట్ చేయడం తనుజకు సపోర్ట్ చేద్దాం అని చెప్పి కూర్చున్న అతనికి ఇక్కడ ఇమాన్యుల్, సుమన్ అండ్ మన దివ్య గారు ఒక టీమ్గా ఆడుకుంటున్న గేమ్లో ఈవిడ ఎవరిని సపోర్ట్ చేయాలనుకుంటుంది, ఎవరు ఉంచాలి, ఎవరిని తీయాలి అనేది వెళ్ళి బర్నీ గారికి చెప్పాలంట. అదో డ్యూటీ. అది చెప్పలేదని కోపం వచ్చింది. అది చెప్పుంటే నేను మార్చేసేవాడిని, తనూజాని ఏదో ఒక రకంగా నిన్ను కన్విన్స్ చేసి తనూజాని గేమ్లో ఉంచుకునేవాడిని.
మళ్ళీ లాస్ట్ డైలాగ్ అంటే నా- నాకు ఇంట్లో ఎవరు ముఖ్యమో తెలుసు కదా, అసలు నేను ఎవరి మీద అరవగలనంటే అది నీ మీదే కదమ్మా, అసలు నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే ఎలాగా. అసలు ఈరోజు బర్నీ గారు యాక్టింగ్ చేశారండి, ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేశారు అసలు. రాత్రి ఒక్క నిమిషం నిద్ర పట్టలేదమ్మా నాకు. దివ్య మీద చాడీలు చెప్పడానికి ఇమాన్యుల్ దగ్గర కూర్చోవడానికి అరగంట టైం ఉంటుంది ఈయన దగ్గర. ఇంటి మీద ఇంట్లో ఎవరిని అరవరు, రేలంగి మా అందరి దగ్గర కూర్చుని ఆ ఎంత ఎంత కోపం వచ్చేసినా బాధపడిపోయి కన్నీళ్ళు తెచ్చేసుకుని డల్ అయిపోయి అలా కాదు ఇలా కాదని మాట్లాడే అతను నిన్న దివ్య మీద అసలు సింహగర్జనే. అసలు ఎలా ఎలా అంటావు అలాగా, అసలు ఎలా మాట్లాడతావు అలాగా, అసలు ఎవరిచ్చాడు నీకు ఆ అర్హత అని చెప్పి మాట్లాడిన అతను ఈరోజు ఇంట్లో నువ్వు నువ్వు తప్ప నాకు ఎవరున్నారే, నువ్వే కదా నా ఫస్ట్ ప్రయారిటీ, నీ మీద కాకపోతే ఎవరి మీద అరుస్తారే అని చెప్పేసి ఏంటది ఆ యాక్టింగ్ ఏంటి, ఆ స్క్రిప్ట్ ఏంటి నాకు అర్థం కాదు. అమ్మాయి అడుగుతుంది ఏంటి, అమ్మాయి ఏమడుగుతుంది, దివ్య ఏమడుగుతుంది, మీరు వచ్చి నాతో కన్సోల్ అయినా చేశారా, అమ్మాయి దగ్గర కూర్చుని గంట సేపు కూర్చుని అమ్మాయి బాధ విన్నారు అన్నీ విన్నారు, నేను మీరు ఒక గంట సేపు లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత నేను అరిచానని ఒక గిల్ట్ వచ్చి మీకు సారీ చెప్దామని లోపలికి వచ్చాను, అప్పుడు మీరు మళ్ళీ నా మీద రివర్స్లో అరిచారు, అరిచినందుకు వచ్చి నా దగ్గర కూర్చుని ఒక 5 నిమిషాలైనా మాట్లాడారా అని చెప్పి అడిగింది. అడగడం అలా అలా ఎక్స్పెక్ట్ చేయడం దివ్య తప్పు. దివ్య ఎప్పటికైనా రియలైజ్ అవ్వాలి, ఆయన నోటి నుంచి వచ్చేది ఒకటి, ఆయన చేసేది ఒకటి, అది ఇప్పటికైనా తను అర్థం చేసుకోవాలి. కానీ దివ్య ఇంకా అదే ఏదో బాండింగ్, అరే దివ్య ఇది ఎక్కువైతే ఇంకా దివ్యది కూడా ఏదో తను కూడా గేమ్ ఆడేస్తుందని అనుకునే స్టేజ్కి తెచ్చేసుకుంటుంది. దివ్య ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేయాలి. ఇంకా ఇలాంటివి పెట్టుకోవద్దమ్మా, బర్నీ గారితో అసలు పెట్టుకోవద్దు. బర్నీ గారికి క్లారిటీ ఉంది, ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు వినాలి, ఎవరి దగ్గరికి వచ్చి ఆయన బాధలు చెప్పుకొని అరవాలి అనే క్లారిటీ ఆయనకు ఉంది. ఆయన గేమ్ బాగానే సెపరేట్ చేసుకున్నారు. సో అది దివ్య గేమ్ పాడైపోద్ది ఇలా ఉంటే మాత్రం. సో ఇక్కడ బర్నీ గారు కాన్వర్జేషన్లో మాత్రం నాకు బర్నీ గారు యాక్టింగ్ ఆస్కర్ లెవెల్లో అనిపించింది. అసలు ఆయన మాట్లాడేది నిన్న జరిగిన దానికి ఈరోజు ఆయన మాట్లాడేదానికి అసలు పొంతనే లేదు. అయినా దివ్య అసలు ఏమన్నా తెలియదులేండి, ఆయన ఆ బొమ్మ కూడా పెట్టేసుకుంటూ ఇంకేముందిలే సర్దేసుకుంటున్నా అంటే దివ్య అప్పటికే అంటుంది, అమ్మ మీరు వెళ్ళర్లేండి అని చెప్పేసి. ఈయన బర్నీ గారు మళ్ళీ నేను వెళ్ళంటావా సరే అని చెప్పేసి బొమ్మ పెట్టేసి గోల. అసలు ఆ గోల నాకు అర్థం కావట్లేదండి బర్నీ గారిది. చూద్దాం, దివ్య ఇంకో 2-3 ఇన్స్టెన్స్ ఇలా జరిగితే మాత్రం నేను దివ్య కూడా గేమ్ ఆడుతుందని చెప్పేసి నాకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పటికైతే కొంచెం బాగానే ఉంది, ఎక్కడ నెగిటివ్గా మెయిన్ అది బర్నీ గారిని నెగిటివ్ షేడ్లో తీసుకురావట్లే. ఆ డిస్కషన్స్ ఏవి దివ్య వెళ్ళి బర్నీ గారు బ్యాక్ కూర్చుని బర్నీ గారు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పేసి చెయ్యట్లా. ఏదున్నా బర్నీ గారు ఫేస్ మీదే మాట్లాడుతుంది. ఇప్పటికీ అది బాగానే ఉంది. బ్యాక్ కూర్చొని మాట్లాడితే అప్పుడు మనం వి విల్ డీల్, అలా చూద్దాం. అది తర్వాత క్లోజప్ ప్రమోషన్ చేశారు, రాము గారికి ఆనియన్ హెడ్ పెట్టారు. వీడు కొంచెం వీడి గేమ్ రీఫ్రెష్ చేసుకోవాలి, ఇంకా 10 రోజుల నుంచి అలా కూర్చున్నాడు, తీసేయండి రా, డోర్లో ఓపెన్ చేయండి పోతా అని చెప్పేసి కూర్చున్నాడు. కొంచెం రీఫ్రెష్ చేసుకోవాలని ఆనియన్ గేమ్లో ఆనియన్ హెడ్ ఒకటి పెట్టారు. సో పెద్ద ఉపయోగం లేదులేండి. తర్వాత అనుకున్నదే జరిగింది, నేను అన్నాను కదా అదే జరిగింది అది. సో తర్వాత డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ పెట్టారు, ఆర్జీవి గారు స్టేజ్ మీదకి వచ్చారు, మాట్లాడేసుకున్నారు, ఫుల్ అది జరిగింది. ఈ మధ్యలో తర్వాత ఓటింగ్స్ అవన్నీ వేయించారు, ఆడియన్స్ ఓట్ వేయించారు. సో దీంట్లో నాకైతే కంప్లైంట్ ఏం లేదండి. మీరు ఎలాగైతే ఎవరెవరికైతే ఏమేమి అనుకున్నారో అవన్నీ మీరు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఆ ఓటింగ్ కూడా అలాగే వచ్చేలాగా మీరు ప్లాన్ చేసుకున్నారు, బాగానే ప్లాన్ చేసుకున్నారు. మీ టాప్ 6 మీ టాప్ 7 మీరు ఫిక్స్ అయ్యి కూర్చున్నారు కాబట్టి వాళ్ళే వచ్చారు, వాళ్ళే ఓటింగ్ చేశారు. సో ఎవరి ఓటింగ్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది నన్ ఆఫ్ మై బిజినెస్. బయట ఓట్లు, ఎలిమినేషన్స్, నామినేషన్స్లో వచ్చే ఓట్లు అప్పుడు చూసుకుందాం, అది మ్యాటర్ కాబట్టి అది చూసుకుందాం. ఇది ఇట్స్ ఎ సెగ్మెంట్, బిగ్ బాస్ ఒకటి ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ చేసిన దాంట్లో ఎవరెవరి మధ్యలో గివ్ అండ్ టేక్లు, ఎవరెవరి మధ్యలో బంధాలను ఇంకా స్ట్రాంగ్ చేయాలి, ఎవరికెవరికి సాక్రిఫైజులు పెట్టాలి, సో దట్ ఇంకా రుణపడాలి, ఒకరి మీద ఒకరు రుణపడాలి అని చెప్పి బిగ్ బాస్ ఎవరినైతే అనుకున్నారో వాళ్ళందరికీ ఒక టాస్క్, ఒక సెగ్మెంట్ సెట్ చేసుకున్నారు కాబట్టి ఆ ఓటింగ్ కూడా బిగ్ బాస్ అక్కడ నొక్కుని ఉంటాడు. వీళ్ళందరికీ వాళ్ళు ఓపెన్ చేసి ఉంటే బ్యాటరీలు కూడా ఉండవు దాంట్లో, అక్కడ బిగ్ బాస్ నొక్కేసి ఉన్నాడు మొత్తం అందరికి. సో ఇట్స్ లైట్ అండి. ఓటింగ్ చూసి ఎవరు డిస్కరేజ్ అవ్వకండి. అసలు మీ ఎవరి ఫ్యాన్ అయినా, సంజన గారు ఫ్యాన్ అయినా, నిఖిల్ ఫ్యాన్ అయినా, బర్నీ గారు ఎవరి ఫ్యాన్ అయినా మీరు డిస్కరేజ్ అవ్వద్దు. దిస్ ఈజ్ ఆల్ ఫర్ వాళ్ళ సెగ్మెంట్ అంతే, దాన్ని మరీ సీరియస్గా తీసుకోవద్దు ఎవరు, అదనమాట. సో ఆ ఓటింగ్లన్నీ అయినాయి. తర్వాత ఇమాన్యుయల్ని అప్రిషియేట్ చేశారు కెప్టెన్ అయినందుకు. తర్వాత మెయిన్ ఇష్యూ, సుమన్ గారిని డైరెక్ట్ కంటెండర్ చేసి ఆయన అప్రిషియేట్ చేశారు. అప్రిషియేట్ చేసినప్పుడు ఆయన అన్న మాటలు ఏంటంటే, ఇమాన్యుయల్ సీక్రెట్ టాస్క్లు అద్భుతంగా చేసావు,
కొంచెం కొంచెం సపోర్ట్ ఉంది అని చెప్పేసి మీరు ఒక చేశారు, అది ముందే చేశారు, ముందే మాట్లాడారు. ఇది మళ్ళీ తర్వాత జరిగిన డిస్కషన్. ముందే సుమన్ గారితో ఈ డైలాగ్ అన్నారు. అన్నప్పుడు అసలు అక్కడ సుమన్ గారు సీక్రెట్ టాస్క్లు చాలా బాగా చేశారు, కొంత సపోర్ట్ ఎవరిదో ఉంది కానీ మొత్తం మీరే చేశారు అని ఎలా అంటారు బిగ్ బాస్ అనేది నాకు ఇప్పుడు కూడా అదొక మిస్టరీ. నేను తల బాధేసుకున్నాను గాడ్ కేసు అసలు ఆ మాట రాకనే. అసలు మీరు చిట్టి ఇచ్చారు, అది ఆయనకు అర్థం కాలేదు. సార్ నా బిగ్ బాస్ నాకు అర్థం కాలేదు బిగ్ బాస్, దీన్ని మీరు ఏమైనా మళ్ళీ ఇంకోసారి టైప్ చేసి పంపించగలరా, ఫాంట్ కొంచెం పెంచగలరా అని చెప్పి మీ దగ్గర అంటే మీరు అక్కడ తల బాదుకుని సర్లే ఆయనకు అర్థం కావట్లేదు కదా మళ్ళీ ఇంకోళ్ళని యాడ్ చేద్దాం అని చెప్పి మీరు దివ్యాని యాడ్ చేశారు. ఫస్ట్ టాస్క్ ఎవరు చేశారండి? ముగ్గురిని దివ్య లేపి కూర్చుంది. సెకండ్ టాస్క్ పాలు ఆయన తాగారు, ఆయన ఎఫర్ట్స్ ఉన్నాయి, ఆయన బాగా ఆడారు, ఆ దొంగతనం ఆ టాస్క్ బాగా జరిగింది. లోపల పెట్టినప్పుడు రాత్రంతా నిద్రపోకుండా అందరు నిద్రపోయేంత వరకు వెయిట్ చేసి ఆ టాస్క్ ఆయన చేయడం వెరీ గుడ్, అప్రిషియేటెడ్. కానీ ఎవరికి రావాల్సిన క్రెడిట్ వాళ్ళకి రావాలి. ఎలాగైతే శివ సినిమా హిట్ అవ్వడానికి రామ్ గోపాల్ వర్మకి ఎంతైతే క్రెడిట్ ఉంటుందో నాగార్జున గారికి కూడా అంతే క్రెడిట్ ఉంటుంది. సేమ్ వే సీక్రెట్ టాస్కులు 2 టాస్కులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడానికి సుమన్ గారికి ఎంతైతే క్రెడిట్ ఇవ్వాలో దివ్యకు కూడా అంతే క్రెడిట్ ఇవ్వాలి. ఎవరితో సపోర్ట్ అంటే అసలు దివ్య పేరు కూడా తీయలేదు మీరు. అసలు దివ్యకు తక్కువ ఓట్లు వచ్చి ఉండొచ్చండి మీరు పెట్టుకున్న ఆడియన్స్, లేదా బిగ్ బాస్ వేసిన ఓటింగ్లో బిగ్ బాస్ నొక్కినప్పుడు బిగ్ బాస్ 27% నొక్కాడు దివ్యకి. ఓకే, దివ్య ఆడట్లేదు గేమ్ ఒప్పుకుందాం, తను ఆడిన దానికి కూడా క్రెడిట్ ఇవ్వడం అంటే ఎలా కుదురుద్దండి? అసలు అది నాకు అర్థం కాదు అసలు. ఇప్పుడు శివ సినిమాకి నేను అలా అంటే నచ్చుతుంది ఎవరికైనా? నాగార్జున గారి ఫ్యాన్స్కి చాలా హట్ అయ్యి ఉంటుంది ఆ స్టేట్మెంట్. అలా ఎవరైనా అంటే ఎంత హట్టింగ్ అనిపిస్తుంది. అది క్రెడిట్ ఇవ్వను అంటే అసలు ఎలా కుదురుద్ది? ఆ బిగ్ బాస్ స్క్రిప్ట్ రాసినప్పుడు వద్దులేండి, ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకా నాకు లేనిపోని మాటలు వస్తాయి. అది సో అదనమాట. ఇక్కడ బిగ్ బాస్దేనండి, బిగ్ బాస్దే తప్పు, ఇంకా ఎవరు ఏం చేయలేము. అది బిగ్ బాస్ ఓపెన్గా నాకు వీళ్ళే కావాలి, వీళ్ళే నా కంటెస్టెంట్స్, వీళ్ళ చుట్టూ స్టోరీ తిరగాలని చెప్పేసి ఈరోజు ముద్ర వేసేసారు. చూద్దాం అది ఇలా ఎంతవరకు అవుతుంది అనేది. ఫస్ట్ సుమన్ గారికి ఆప్షన్ ఏమి ఇచ్చారంటే డైరెక్ట్ కంటెండర్ అయిపోవచ్చు నువ్వు, కానీ భరణి గారు వాళ్ళ ఫ్యామిలీ వీక్ వదిలేసుకోవాలి అంటే సుమన్ గారు భరణి గారు ఫ్యామిలీ వీక్ ఎలా వదులుతారండి? అసలు మా సుమన్ గారు అసలు ఆడి అసలు 2 సీక్రెట్ టాస్కులు ఎంత బాగా చేశారు ఆయన కెప్టెన్ అవ్వడం ఎంతసేపు లెఫ్ట్ హ్యాండ్తో చేస్తారు కెప్టెన్సీ టాస్క్లు, మామూలుగా ఉండదు అసలు. సో అదనమాట. సో ఆయన నాకు వద్దండి, భరణి గారు ఈజ్ ముద్దు, ఈ కెప్టెన్సీ కంటెంటర్లు అవన్నీ మనకు వద్దు, భరణి గారు ఈజ్ ముద్దు అని చెప్పేసి అన్నారు. నాగార్జున గారు సూపర్ సుమన్ మనసున్నాడు అయ్యా, మనసు గెలుచుకున్నాం అని చెప్పేసి నాగార్జున గారు కూడా అప్రిషియేట్ చేశారు. కానీ అప్రిషియేటెడ్ సుమన్ గారికి ఆ భరణి గారికి ఆ బాండింగ్ ఉంది, ఆయన చాలా బాగా దాన్ని హీజ్ ఆ బాండింగ్లో ఉన్నారు. ఓకే, తర్వాత ఇమాన్యుల్కి వాయిస్ నోట్ వచ్చింది. గౌరవ్ ఇక్కడ నాకు ఏమనిపించింది అంటే ఇమాన్యుల్ చెప్పిన రీజనింగ్ నాకు కొంచెం సేఫ్ అనిపించింది. అంటే అందరూ గౌరవ్ని వాడికి ఏం అర్థం కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను. నాగార్జున గారు కూడా టాన్ చేస్తున్నారు, నేను చెప్పింది ఏం అర్థమే ఉండదులే పిల్లోడికి అన్నట్టు ఆయన కూడా నవ్వుతున్నారు. నాకు అర్థం, మీరు ఒక కంటెస్టెంట్ తీసుకొచ్చారు, ఆ కంటెస్టెంట్ గేమ్లో ఆడుతున్నాడు, ప్రతి వీక్ ప్రతి వారం అందరూ వచ్చి ఆడికి ఏం అర్థమే ఉంటుందిలే ఆడ మొహానికి అన్నట్టు మాట్లాడతారండి. నాకు అర్థం కాదు. ఇమాన్యుల్ రీజన్ కూడా అదే, వాడికి ఆ పవర్ ఏంటో కూడా తెలియదండి అంటే ఎంత చక్కగా చెప్పాడంటే గౌరవ్. మొహమ్మద్ స్లిప్పర్ షాట్ అసలు అది. మా గౌతమ్కి వచ్చి నాకు తెలిసిరా ఎదవల్లారా, నేను చెప్పాలనుకోవట్లేదు, నాకు తెలిసి నా పవర్ ఏంటో, నాకు ఎప్పుడు కావాలో నేను టాప్ 5కి వెళ్ళిపోతాను. అది కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా స్టేట్మెంట్ అనిపించింది నాకు. కానీ గౌరవ్ పాయింట్, నేను వెళ్ళిపోతారా, నేను టాప్ 5లోకి వెళ్ళే క్యాండిడేట్, నేను టాప్ 5లోకి వెళ్లకుండా నన్ను ఏదైనా అడ్డుపడితే ఎక్కడైనా ఇక్కడ ఈ రూట్లోకి వెళ్తే నేను ఎలిమినేట్ అయిపోతా, ఈ రూట్లోకి వెళ్తే టాప్ 5లోకి వెళ్ళిపోతా అన్నప్పుడు నేను వాడుకుంటారా, నీకెందుకురా, నువ్వు ఎందుకు తీసుకున్నారా, నీ ఒక వాయిస్ నోట్ కోసం నా పవర్ లాగేసుకుంటారా అని చెప్పి స్లిప్పర్ షాట్ అసలు ఇమాన్యుల్కి ఇది. కానీ ఇమాన్యుల్ రీజన్ కరెక్ట్గా ఇవ్వలేదు అనిపించింది నాకు. ఇమాన్యుల్ చెప్పాల్సింది, సార్ ఆ పవర్ అక్కడ ఉంటే రేపొద్దున అది నాకు అగేన్స్ట్గా యూజ్ అవ్వచ్చు, అది అతను గెలుచుకుంది కాదు, ఇచ్చి పంపించింది. సో ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇంట్లో గేమ్ ఎలా ఆడాలి అనేది ఒక ఐడియా వచ్చింది కాబట్టి తనకు ఆ పవర్ ఉపయోగం ఉందో లేదో సెకండరీ, కానీ నాకు అది అగేన్స్ట్గా వర్క్ అవ్వచ్చు కాబట్టి నేను తీసేయాలనుకుంటున్నాను. మళ్ళీ మీరు అనొచ్చు అదేంటి తీసేయడం ఏంటి, అసలు ఆ పవర్ ఎందుకు ఇస్తారు ఇమాన్యుల్కి అంటే అక్కడ ఇచ్చిన ఆడియన్స్ అందరూ టాప్ 6లో పెట్టారు కదా మరి ఇమాన్యుల్ని. టాప్ 6లో ఉన్నందుకే కదా అతనికి ఆప్షన్ వచ్చింది ఇమాన్యుల్కి.
సో ఇది కూడా బిగ్ బాస్ ఇచ్చిన ఒక సెగ్మెంటే కదా, బిగ్ బాస్ ఇచ్చిన పవరే ఇమాన్యుయల్కి. నీకు కావాల్సింది తీసుకుని ఆడికి ఏదైతే తీసేయాలనుకున్నా తీసేయని చెప్పి బిగ్ బాస్ ఇచ్చిన పవర్ అది. ఇమాన్యుయల్ అడగచ్చు, అలాగే చెప్పచ్చు, నాకు ఆ పవర్ ఉండడం వల్ల ఎప్పుడైనా డేంజర్ ఉండొచ్చు, అది తీసేయండి అని చెప్పేసి తీసేసి తను వాయిస్ నోట్ తీసుకుని ఉంటే ఐ అప్రిషియేట్, క్లాప్ కొట్టేవాడు నేను. కానీ ఇక్కడ కూడా ఆడికి అర్థం కాలేదండి, ఎందుకండి ఇది, అది కొంచెం సేఫ్ అనిపించింది నాకు. సో అది కొంచెం ప్రాపర్గా డీల్ చేయాల్సింది. మేబీ ఈసారి నామినేషన్స్లో గౌరవ్ ఈ పాయింట్ తీసుకుని వస్తాడు, అప్పుడు ఇమాన్యుయల్ దానికి ఏం రీజనింగ్ చెప్తారో మనం వెయిట్ చేద్దాం, చూద్దాం దాని ఎంతవరకు చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఇమాన్యుయల్ సేఫ్ పర్సనాలిటీగా ఉందాం అనుకుంటున్నాడా, లేకపోతే తను ఆ హార్ష్ రియాలిటీ లేకపోతే ఆ హార్ష్ ట్రూత్ చెప్పగలుగుతున్నాడా అనేది మనకు తెలుస్తుంది. సో వెయిట్ చేద్దాం. అండ్ తర్వాత అదే ఆ స్టోర్ని లోపల పెట్టించారు. గౌరవ్ కొంతసేపు వచ్చి హట్ అయ్యాడు, చెప్పాల్సినవి అన్నీ చెప్పాడు బాగానే. నామినేషన్స్లో మళ్ళీ కంటిన్యూ అవుతుంది, చూద్దాం. తర్వాత తనూజాని పిలిచారు. తనూజాని పిలిచి ముందు చెప్దాం అనుకున్నా, ఓటింగ్లు అప్పుడు అందరికీ ఓటింగ్లు వేసేటప్పుడు ఇప్పుడు సుమన్కి ఓటేయండి, గౌరవ్కి ఓటేయండి, ఇప్పుడు తర్వాత దివ్యాకి ఓటేయండి అందరికీ అని చెప్పి, తర్వాత ఇప్పుడు తనూజకి ఓటేయండి అని చెప్పి మెలుకులు తిరుగుతారు నాగార్జున గారు. సార్ వాట్ ఈస్ దిస్? ఈ ఎపిసోడ్లో అమలా గారు కూడా వచ్చారు స్టేజ్ మీదకి, మీరు మెలుకులు తిరుగుతారేంటి తనుజకి ఓటేయండి అని చెప్పి. అంత తనుజను కూడా హిట్ చేసే వాళ్ళు ఉన్నారా ఈ ఆడియన్స్లో అంట. అసలు ఏమైనా ఎవరండి బాబు, మీ చెవుల మైక్లో ఎవరు చెప్తున్నాడు మీకు? అసలు తనుజని కూడా డిస్లైక్ చేసే వాళ్ళు ఉన్నారా, ఇమాన్యుయల్ కూడా డిస్లైక్ చేసే వాళ్ళు ఉన్నారా అంట. ఇటు అల్లండి కామెడీగానే అన్నానులేండి, మరి మీరు అలా అంత సీరియస్ తీసుకోవద్దు, నేను కామెడీగానే అన్నా. కానీ అదే నాకు నచ్చలే, మరి తనుజని కూడా హేట్ చేసే వాళ్ళు ఉన్నారా ఇంట్లో అంటే, ఆవిడేమైనా దేవత అందరికీ నచ్చేయడానికి. వెళ్ళండి అదే. సో అదనమాట. సో అప్పుడు తనుజ గారిని పిలిచి, మీ సిస్టర్ వాయిస్ వచ్చిందండి, మీ సిస్టర్ పెళ్ళి అంటే మీకు తెలుసా అంటే, పెళ్ళి తెలియకుండా ఎలా ఉంటుందండి అసలు? పెళ్ళి తెలియకపోతే, ఒకవేళ తనుజగా ఇంట్లోకి రాకముందు పెళ్ళి అనేది డిసైడ్ అవ్వకపోతే, తనుజ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుకొని డిసైడ్ చేస్తారు. ఫ్యామిలీ అన్న ఆ మాత్రం వెయిట్ చేయరు ఏంటి? మరీ మీ చెల్లి సిస్టర్ మ్యారేజ్ తెలుసా నీకు, సర్ప్రైజ్ అంటే తనుజ నాకు తెలుసండి అన్నారు. అనగానే ఇప్పుడు సిస్టర్ మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా, సో సిస్టర్ మీకు వాయిస్ నోట్ పంపించారంటే, అరే మ్యారేజ్ ఫిక్స్ అయిందని ముందే తెలిసినప్పుడు ఆ మాట్లాడుకునేయో వచ్చే ముందే మాట్లాడుకొని వచ్చి ఉంటారు కదా. ఇప్పుడు ఈ 9 వారాల్లో ఏం మారిపోద్దని మీ అసలు ఆ స్క్రిప్ట్ ఏంటి నాకు అర్థం కాదు. తనూజ గారికి మీకు ఇంటి నుంచి ఒక వాయిస్ నోట్ వచ్చింది, మీరు ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నారా అంటే అయిపోయింది. మళ్ళీ ఈ సోదంతా ఎందుకు? సిస్టర్ మ్యారేజ్ అది ఆ సెంటిమెంట్ ఏమోలేండి. అసలు నాకైతే అసలు నేను తనూజ గారు ఇమోషనల్ అవ్వడంలో, తనూజ గారు ఏడవడంలో, తనూజ నాకు ఆ వాయిస్ నోట్ వద్దు కళ్యాణ్కి ఇస్తాను అనే దాంట్లో నేను అసలు తప్పెత్తను. వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్స్, వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్స్, వాళ్ళు దాన్ని సాక్రిఫైస్ చేయాలనుకున్నారు, చేశారు, వెరీ గుడ్. నేను ఎందుకంటే తనూజ ఫ్రంట్ ఫుట్లో వచ్చి నేను కళ్యాణ్ ఇమ్యూనిటీ కోరుకుంటున్నాను, తను కెప్టెన్ అవ్వాలి, ఇమ్యూన్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటుంది. తన ఆ పవర్ని తన దగ్గర నుంచి, కళ్యాణ్ దగ్గర నుంచి తీసుకోవాలనుకోవట్లా, అప్రిషియేటెడ్. వాళ్ళిద్దరి మధ్య మంచి బాండ్ ఉంది. కానీ ఈ టాస్క్లు పెట్టి, ఈ రుణాలు అనుబంధాలు అనే టాస్క్లు పెట్టి అందరికీ బయట నుంచి ఆ ఆడియన్స్ వచ్చేసిన ఓటింగ్లు చూపించేసి మీరు అసలు ఏం నిరూపిద్దాం అనుకుంటున్నారు బిగ్ బాస్ నాకు చెప్పండి. గేమ్ ఈజ్ ఆల్ అబౌట్ మీరు ఎంత స్ట్రాంగ్గా, మీరు ఎలా ఉన్నారు, ఏంటి మీ బాండింగ్స్ ఏంటి అనేది ఆర్గానిక్గా ఆ ఇంట్లో ఒక్కొక్క టాస్కో లేకపోతే ఒక్కొక్క గొడవ దేంతోనో అవి ఆర్గానిక్ బాండ్స్ క్రియేట్ అవుతాయి. వాళ్ళ మధ్య ఆ రుణాలు అవన్నీ ఇంట్లో ఆల్రెడీ టాస్క్ రూపంలోనో, కెప్టెన్సీ టాస్క్ రూపంలోనో, కంటెండర్ చేయడం రూపంలోనో నడుస్తున్నాయి. మళ్ళీ మీరు దాంట్లో కలగ చేసుకుని మళ్ళీ స్పెషల్గా టాస్క్లు పెట్టి నీకోసం వాడు చికెన్ మటన్, నీకోసం వాడు 2 వారాలు నామినేట్ అవ్వడానికి కూడా ఒప్పుకున్నాడు తెలుసా తనూజ. మళ్ళీ ఆ సెంటిమెంట్ డైలాగ్ ఎందుకు? మళ్ళీ డెమన్ పిలిచి వాళ్ళ అమ్మా నాన్నల ఫోటో కన్నా మీ నాన్న ఫోటో తేవడానికి, రీతు చూడు మీ నాన్న ఫోటోని ఇంట్లోకి తేవడానికి ఎంత 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 ఎందుకు? అది వై దట్ మచ్ ఇమోషన్? అది మీరెందుకు పెట్టాడు? అది టాస్క్లో జరిగి ఫ్యామిలీ వీక్లో జరిగితే ఓకే, మేము అక్కడ చూస్తాం కదా. అది వీకెండ్ ఎపిసోడ్లో పెట్టి రుద్దడం ఎందుకండి? మాకు తెలుసు ఎవరెవరు క్లోజ్ అవ్వాలి, ఎవరెవరు గేమ్ ఆడాలో మాకు అర్థమైంది. మీరు మళ్ళీ స్పూన్ ఫీడింగ్లు, బనానా ఫీడింగ్లు చేయొద్దు. మరి దారుణం అసలు. అది మాత్రం నచ్చలా. కానీ వాళ్ళ ఇమోషన్స్ అయితే ఐ అగ్రీ, ఇమోషన్స్ ఆర్ వ్యాలిడ్. ఇంట్లో నుంచి వాయిస్ నోట్ వచ్చినా, ఇంట్లో నుంచి ఫోటో వచ్చినా
వాళ్ళ డియర్ పీపుల్ నుంచి ఆ ఎమోషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు. అదంతా దాన్ని అయితే నేను ఎప్పుడు ఫాల్స్ అన్నా. ఈ పుల్లలు పెట్టే బిగ్ బాస్ ఉన్నాడు చూడండి, బిగ్ బాస్ బతుకు చెడ్డకమండి చేస్తాడు ఈరోజు అసలు ఆ టాస్క్ని. మధ్యలో పంచాయతీ రాజ్లోకి వచ్చి నువ్వు కలిసిపోయింది వెళ్ళిపోండి, నువ్వు కలిసిపోండి వెళ్ళిపోండి అని చెప్పేసి తీర్పులు ఇచ్చాడు అనమాట. ఈరోజు కళ్యాణ్ని నిఖిల్ని కూడా కలిపేసినట్టున్నాడు. ఏరా నా కోసం నేను 2 వారాలు నామినేట్ అవుతాను అని చెప్పేసి తెలిసి బాధపడి చికెన్ మటన్ వదిలేసారా పిచ్చోడా అని చెప్పేసి రేపటి నుంచి నిఖిల్ కళ్యాణ్ కూడా జిగిరి ఫ్రెండ్స్ అయిపోయేలా ఉన్నారు అసలు మీరు పెట్టిన పొలాలకే. సరేండి, కానీ మంచి ఇంటెన్షన్ అయితే మంచిగానే ఉందండి. నిఖిల్ నామినేట్ అయితే మళ్ళీ నా వల్ల నామినేట్ అయ్యి వెళ్ళిపోతాడేమో అన్న ఆ భయం ఉంది కళ్యాణ్కి. సో దానివల్ల తను చేయలేదు. ఈ డజంట్ వాంట్ నా వల్ల ఎవరు వెళ్ళకూడదు, వాళ్ళు తప్పు చేసో లేకపోతే వాళ్ళకి ఓట్లు తక్కువ వచ్చో వెళ్ళాలి తప్ప నా వల్ల వెళ్ళకూడదు అనేది కళ్యాణ్ రీజన్ అయ్యి ఉండొచ్చు. అప్రిషియేటెడ్, దాన్ని నేనేం తప్పు అనట్లేదు. సో అదనమాట. తర్వాత కళ్యాణ్ అయితే చికెన్ మటన్ అయితే జరిగింది. అండ్ అదే తర్వాత తనుజ 2 వీక్స్ నామినేషన్ ఆ సీరియల్ రామరామ కాదు ఆ ఎమోషనల్ అది అయిన తర్వాత రీతు డాడీ షర్ట్ మళ్ళీ పవన్ అది జరిగింది. ఇక్కడ పవన్ చాలా క్లియర్గా నా కళ్ళు మూసుకుంటే మా ఫ్యామిలీ మా కళ్ళ ముందు ఉన్నట్టు కనిపిస్తుందండి, రీతు ఎప్పటి నుంచి ఆ ఫోటో అనుకుంటుంది కాబట్టి నేను నా గుండెలు చీల్చి ఇచ్చేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి తీసుకెళ్ళి ఇచ్చేసారు. సో గుడ్. కానీ దీని తర్వాత రీతు వెళ్ళి కొంచెం సంజన గారిని పోక్ చేసినట్టే అనిపించింది. అండ్ ఏదో చెప్పండి, ఇప్పుడు జనరల్గా ఇలా కూల్గా ఉండరు కదా సంజన గారు మీకు ఓకేనా, మీ చీరలన్నీ పంపించేస్తున్నావు ఓకేనా, ఏంటి చెప్పండి బాబు ఏదో చెప్పండి అంటే సంజన గారు ఒకటే అన్నారు. అరే నేను ఏం అనలేదు కదమ్మా, సరే నువ్వు జుట్టు కట్ చేసుకున్నా నేను చీరలు పంపిస్తే అయిపోయింది, నేను ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అని చెప్పేసి అనగానే రీతు కూడా అర్థం కదా ఏంటి ఇవిడ ఈజీగా ఒప్పేసుకున్నారు, కంటెంట్ వద్దా ఈరోజు ఇవిడికి సర్లేండి అయితే నాకెందుకు అని చెప్పేసి చేతులు దొరుకుని వెళ్ళిపోయింది రీతు కూడా. సో అది అక్కడ రీతు సంజన గారి అయిపోయింది. తర్వాత గౌరవ్ వచ్చి మేనేజ్తో మాట్లాడారు. అండ్ దెన్ రాము టాపిక్ మనం మాట్లాడుకుందే జరిగింది. రాము సెల్ఫ్ నామినేట్ అయ్యి సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయాడు. కానీ నాకేమనిపించింది అంటే రాము ఈ క్షణం తన మనసులో ఈ ఫీలింగ్ ఉందేమో కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ 1 వీక్ హీ మైట్ రిగ్రెట్. అంటే ఆపర్చునిటీ ఉంది, ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు, నా ఫ్యాన్స్ అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు ఈ టైంలో నేను కొంచెం ఒక 1 వీక్ 2 వీక్స్ పుష్ చేసి ఉంటే మళ్ళీ సెటిల్ అయిపోయేవాడిని కదా, నార్మల్ అయిపోయేవాడిని కదా అని చెప్పి ఉంటే బాధలు, హోమ్ సిక్, ఇప్పుడు ఇంట్లోంచి ఎక్కడికో వెళ్ళిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయి యాక్టింగ్ కెరియర్ కోసం కొన్ని సంవత్సరాలు ఇంట్లో వాళ్ళని కలవలేక వాళ్ళ గోల్ కోసం కష్టపడేది చాలా మంది ఉంటారు. రాముకు కూడా ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అలాంటి ఆపర్చునిటీయే. ఒక రూరల్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చి తన టాలెంట్ మీద నిరూపించుకుని ఒక నెక్స్ట్ స్టేజ్కి వచ్చి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత తను ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా ఎదగాలి అని చెప్పి అనుకుంటాం. కానీ అలాంటి టైంలో లేదు నేను కొంచెం హోమ్ సిక్ ఫీల్ అవుతున్నాను అని చెప్పి ఆ హోమ్ సిక్ అనే ఫీలింగ్ ఉంటుంది, అందరికీ ఉంది, ఇంట్లో వాళ్ళందరికీ ఉంది. సంజన గారు అయితే ఆ 6 months బేబీ అండి, అతన్ని అక్కడ ఆ బేబీని అక్కడ వదిలేసి వచ్చి గేమ్ ఆడుతున్నారు, అందరికీ హోమ్ సిక్ ఉంది. కానీ అది కొంచెం ఆ హోమ్ సిక్ నుంచి బయటకు వచ్చినప్పుడే యూ కెన్ గ్రో. సో నాకు ఆ రాము దగ్గర అదే కొంచెం అనిపించింది. ఇంకొంచెం కొన్ని రోజులు ఉండుంటే తను కొంచెం బయటకు వచ్చి తన గేమ్ తను ఆడి తన ఫుల్ పొటెన్షియల్ ఆడేసి నా వల్ల ఏంది నేను చేశాను కానీ ఆడియన్స్ పంపించేశారంటే వెల్ అండ్ గుడ్. నేను బ్యాక్అవుట్ అయ్యాను, నేను బయటకు వచ్చేసాను ఈ ఆపర్చునిటీ నుంచి అనేది తనకి ఎప్పుడైనా కొంచెం రిగ్రెట్ అయ్యే పాయింట్. కానీ రిగ్రెట్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఒక సాంగ్ చేయండి, వాళ్ళు 1 billion కొట్టండి, 650 million దగ్గర ఆగిపోవడం 1 billion కొట్టండి, కొట్టిన తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చి మంచిదైందిరా వాళ్ళు 1 billion కొట్టారు ఆగానే అని చెప్పేసి కాల్ ఎగరేసుకుంటారు. రాము, ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. బాగా చేయి, ఏం అయిపోలేదు, నీ డిసిషన్ నువ్వు తీసుకున్నావు, నీ లైఫ్ చాయిసెస్ నీవి, సో ఆల్ ది బెస్ట్. సో అదనమాట. సో నాగార్జున గారు కూడా అదే అన్నారు, నాకెందుకమ్మా నీ మీద కోపం, ఉన్న ఆపర్చునిటీని వదిలేసుకుంటున్నాం అని కోపం తప్ప అని చెప్పేసి అన్నారు. సో అదనమాట. సో రాముని లాస్ట్ వర్డ్స్ చెప్పమన్నారు. రాము కూడా అందరికీ మీకు చెప్పే అంత గొప్ప నేను కాదు, మీతో పాటే ఇప్పుడు వరకు ఉండి వచ్చాను, సో అంత మామూలే, అందరూ బాగా ఆడాలని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. అక్కడితో బిగ్ బాస్ ఎండ్ చేశారు. లాస్ట్లో నాగార్జున గారు మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి, రేపు మాట్లాడదాం అన్నారు కాబట్టి వదిలేస్తున్నా, కానీ రేపు కానీ మళ్ళీ సినిమా వాళ్ళని తీసుకొచ్చి సినిమా ప్రమోషన్లు అవన్నీ చేసామంటే బిగ్ బాస్ గుండు పగిలిపోద్ది. మామూలుగా చెప్తున్నా, మామూలుగా ఉండదు. ఇంకా ఈరోజు అయిపోయింది. శివ టీం వచ్చారు, నాగార్జున గారు ఆల్రెడీ ఎప్పుడు వచ్చేవారైనా శివ టీం వచ్చారు, అమలా గారు వచ్చారు, రామ్ గోపాల్ వర్మ గారు వచ్చారు, అయిపోయింది మూవీ ప్రమోషన్స్. నో మూవీ ప్రమోషన్స్,
గేమ్ గేమ్ మాట్లాడు. చాలా జరిగింది లాస్ట్ వీక్, గొడవలు అయిపోయి బయట చొక్కాలు చించేసుకుంటున్నారు జనాలు. అసలు ఏంట్రా శనివారం అన్నారా, ఏం జరగలేదు ఏంట్రా అని చెప్పి చొక్కాలు చించేసుకుంటున్నారు రోడ్డు మీద. సో అదేదో కొంచెం మాట్లాడండి. అదనమాట. ఆ శివ సినిమా మాత్రం రామ్ గోపాల్ వర్మ గారు, నాగార్జున గారు ఇద్దరు క్రెడిట్ ఇవ్వాలండి. ఇద్దరు బాగా చేశారు. మీరు నాకు తిట్టుకోవద్దండి. ఏదో ఆ డిస్కషన్ చెప్పడానికి ఆ పాయింట్ చెప్పాను, కానీ మళ్ళీ ఈ పాయింట్ మీదకి రాకండి. మొత్తం చెప్పిందంతా వదిలేసి తోక పట్టుకోవద్దండి. మాట్లాడిన వాటి గురించి మాట్లాడుకుందాం, తోకల గురించి మాట్లాడుకోవద్దు. సో రేపు ఆయన మాట్లాడతానన్నారు కాబట్టి ఏం మాట్లాడతారో చూద్దాం. సో రేపు ఎపిసోడ్ చూసాక మళ్ళీ అప్పటి వరకు బాయ్.